అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేస్తున్నాయి కదండి. సెలబ్రేషన్ కోసం కేక్ లేకపోతే ఎలాగూ ఈరోజు వీడియోలో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎల్లెల్లవమ్మ, కేక్ అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఆ మైదా పిండి, గుడ్లు ఇవన్నీ ఎవరు పడతారు? గుడ్లు బీట్ చేసుకోవడం, అదంతా స్మెల్ వచ్చేస్తుంది. మా వల్ల కాదు అడ్డారా. మైదా పిండి కానీ, షుగర్ కానీ, ఎగ్స్ కానీ, మెయిన్గా ఓవెన్ కానీ ఏమీ లేకపోయినా ఈ కేక్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. నో ఫెయిల్ కేక్ అనమాట ఇది. సో ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ కప్పు గోధుమ పిండిలో 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. ఈ రెండింటిని బాగా చల్లించుకోండి. ఏవైనా పొట్టు లాంటిది వస్తే చివర్లో పక్కన పడేయండి. చల్లించుకుంటే కేక్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రూమ్ టెంపరేచర్లో ఉన్న 1/2 కప్పు పెరుగు తీసుకోండి. ఈ పెరుగుకు బదులు మీరు ఎగ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎగ్ యూస్ చేస్తే 2 ఎగ్స్ వేసుకోండి. తరువాత 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోండి. పంచదార యూస్ చేయాలనుకుంటే ఫుల్ కప్పు పంచదార వేసుకోండి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 కప్పు వేసుకోండి. తరువాత ఇందులో ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ, ఇవి రెండు లేకపోతే 1/2 కప్పు నూనె వేసుకోండి. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. ఎసెన్స్ లేకపోతే 4-5 యాలక్కాయలు వేసుకోవచ్చు. వీటన్నింటినీ స్మూత్గా గ్రైండ్ చేసుకొని వడకట్టుకోండి. ఇప్పుడు దీనిలో మనం జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో విస్కర్తో కానీ గరిటతో కానీ బాగా కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, పిండి మొత్తం ఒకేసారి వేయకూడదు, గరిట వెనక్కి తిప్పకూడదు. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసి అడుగున ఒక బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే పిండితో అయినా డస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కలుపుకున్న కేక్ బ్యాటర్ మొత్తం వేసేయండి. తర్వాత దీన్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఎయిర్ గ్యాప్స్ ఏవైనా ఉంటే పోతాయి. దీనిపైన నేను టాపింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. మీరు మీకు నచ్చిన వాటితో టాపింగ్ చేసుకోవచ్చు. కావాలంటే బ్యాటర్లో కూడా మిక్స్ చేసేయచ్చు. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోండి. ఇలాంటి స్టాండ్ లేకపోతే ఏదైనా ఒక చిన్న గిన్నెని బోర్లించి పెట్టుకోండి. దానిపైన కేక్ బ్యాటర్ని పెట్టి లిడ్ క్లోజ్ చేసి 45-50 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. విజిల్ పెట్టకూడదు అనమాట. 45 మినిట్స్ తర్వాత చాక్తో చెక్ చేసుకోండి. తడిగా ఏమైనా ఉంటే మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఇంకో 5-10 మినిట్స్ బేక్ చేసుకోండి. నాకైతే లో ఫ్లేమ్లో 50 మినిట్స్ పట్టిందనమాట. కేక్ చూసారా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లగా అయ్యే వరకు పక్కనుంచేసుకోండి. వేడి మీద అస్సలు తీయద్దు. పూర్తిగా చల్లగా అయిపోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిపోయిన కేక్ని అంచుల చుట్టూ ఇలా చాక్తో తిప్పుకుంటూ ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోండి. కేక్ చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో. నాకైతే చాలా బాగా వచ్చింది, అస్సలు ఫెయిల్ అవ్వదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా హస్బెండ్కి బాబుకి అయితే బాగా నచ్చింది. మీరు నమ్మరు, మేము ఈ కేక్ అంతా అదే రోజు తినేసాము. ఇది బయట అయితే 2-3 డేస్ నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ వరకు ఉంటుంది. ఎంత ఫ్లఫీగా ఉందో తెలుసా. సో మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒకసారి కేక్ ట్రై చేయండి. అస్సలు ఫెయిల్ అవ్వకుండా వస్తుంది. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.